ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆలయం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మహిమగల పెద్దమ్మ ఆలయం. ఇక్కడ త్రిశూలం చూశారు కదా, దాని చుట్టూ వాటర్ చాలా కనుల విందువగా ఉంది. పూర్వకాలంలో ఈ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకునేదట. అప్పట్లో ఇది పల్లె ప్రాంతం, గ్రామంలో ఏ కష్టం వచ్చినా, ఏ వ్యాధి శుభకార్యం ఎలాంటి ఉన్నా అమ్మవారిని మొక్కుకునేవారట. అందుకే పెద్దమ్మ అంటే గ్రామానికి పెద్ద తల్లి, అందరి కష్ట సుఖాలు చూసుకునే అమ్మ. ఇక్కడ 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ఎత్తైన ధ్వజస్తంభం దగ్గర ఒక ప్రత్యేక విశేషం ఉంది. ఇక్కడ రూపాయి విల్ల నిలబెడితే కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. ఇక్కడ చాలా మంది అమ్మవారిని నమ్ముతారు. పండగల టైంలో అయితే భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇక్కడ ప్రధానంగా బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు అయితే పండగ జరుగుతాయి. బోనాల సమయంలో అయితే జూబ్లీహిల్స్ మొత్తం భక్తులతో నిండిపోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ శివారు ప్రాంతాల నుండి వేలాది మంది వస్తారు. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, చీర కట్టియడం, వడి బియ్యం పోయడం, కుంకుమార్చన చేయడం, ఇలాంటి వాటితో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు కోరిక కోరుకుంటే తీర్చిన వెంటనే మళ్ళీ మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏది కోరుకుంటే అది తీరుతుంది. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటేనే కోరుకున్న కోరికలను తీర్చి వరమిచ్చే అటువంటి జగజ్జనని, జగన్